వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి బ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక ట్రావెలింగ్ అండ్ ఫ్రెష్ వ్లాగ్ తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. సో గైస్, ఈ వ్లాగ్ ఏంటి అనేది thumbnail చూసి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో ఫస్ట్ టైం పావనికి, నా ఫ్రెండ్ పావనికి అయితే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయించబోతున్నాను అనమాట. పావని ఒకసారి ఎంట్రీ ఇవ్వు. లేకపోతే మామూలుగా మీరెక్కడ తయారయ్యారా బాబు? ఒక జంతువుని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయించబోతున్నాం. ఫస్ట్ టైం కదా, చాలా భయంగా ఉంది అండ్ అంతే హ్యాపీగా కూడా ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఎక్కి దిగాక చెప్తాను అనమాట. సో నౌ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ పావని, మా అక్కకి కూడా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అనమాట. సో వీళ్ళిద్దరిని తీసుకొని నేనైతే బెంగళూరుకి వెళ్తున్నాను. అండ్ ఆల్సో మా మమ్మీ కూడా. సో పావని రియాక్షన్స్ ఎలా ఉంటాయి, తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి గైస్ ఎండింగ్ వరకు. టూ మచ్ అయితే ఫన్ ఉంటుంది. పావని, ఫ్లైట్ లేట్ అయితే ఏమైనా రిక్వెస్ట్ చేస్తావు చెప్ప? మేము ఇంగ్లీష్ లో చెప్తానన్నమాట, రిక్వెస్ట్ చేస్తా. సో వీఆర్ కమింగ్ ఫ్రమ్ అనదర్ స్టేట్, సో దట్స్ వై లేట్ కమింగ్. We are coming, so traffic issue are faced in the బాబు, నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్ అలా రిక్వెస్ట్ చేస్తాను అనమాట. నాకు వచ్చి రాని ఇంగ్లీష్ తో వాళ్ళని చంపేద్దామని ఫిక్స్ అయ్యా. సో వాళ్ళ ఇంగ్లీష్ వినలేక అమ్మాయిలు ఎక్కువ ఫ్లైట్ అంటారు. సో మిగతావన్నీ మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం గైస్. డోంట్ స్కిప్ ద బ్లాగ్. సో గాయస్, మేమైతే ఫ్లైట్లోకి ఇన్ అయిపోయామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పావని రియాక్షన్ ఏంటో, ఏమనుకుంటుందో కనుక్కుందాం. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం వైజాగ్ టు బెంగళూరు, అది కూడా ఫ్లైట్లో. ఇదంతా ఆర్తి వల్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఆంటీకి కూడా, ఆంటీ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. సో ఆంటీకి, ఆర్తికి థ్యాంక్ యూ. సో నేనైతే 8 times ఇంకా ప్లస్ ఎక్కుంటాను. సో కాబట్టి నాకు భయం పోయింది. అండ్ ఆల్సో నేను మీకు చెప్పాను కూడా, ఈ ఇయర్కి ఒక ఇద్దరిని అలాగా మన కజిన్స్లో, నా సర్కిల్లో ఉన్న వాళ్ళని ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయించి ఎక్కడికైనా తీసుకెళ్తానని. సో ఫస్ట్ శోభ అయిపోయింది, ఆ తర్వాత మను అయిపోయాడు, ఇప్పుడేమో పావని అండ్ మా అక్క. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు ఇంకొక మన కజిన్స్ ఇద్దరిని అలా కవర్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్ గా ఆర్తి దయ వల్ల అందరం ఫ్లైట్ ఎక్కబోతున్నాము. మా ఎక్స్పీరియన్స్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము. ఇది ఒక మెమొరీలో ఉండిపోద్ది అనమాట లైఫ్ లాంగ్. కానీ నేనైతే పక్కా చెప్పగలను, పావని పక్కా భయపడిపోతుంది గైస్. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అంటే దీని రియాక్షన్స్ నార్మల్ గానే కామెడీగా ఉంటాయి, ఇంకా కామెడీగా వస్తాయి. చూసి నవ్వుకోండి ఫుల్ టైం. అరే నాకు చెమటలు వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఏసీలో, ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నాం ఆల్రెడీ, కానీ చాలా భయం వేసేస్తుంది, చెమటలు వచ్చేస్తుంది. ఏట్ అయిపోతే ఎగిరిపోతామేమో పైకి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒకేసారి గాలిలో ప్రాణం తేలిపోయినట్టు ఉంది కదా, పైకి వస్తుంది ఇప్పుడు, కింద లేదు ఇంకా. మౌని ఎలా అనిపించింది? సో గాయస్, ఇండిగో ఫ్లైట్లో అయితే 6 eats అని ఉంటుంది. మనం స్నాక్స్ కానీ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో రెడీ టు ఈట్లో పోహా, వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, ఉప్మా, దాల్ చావల్ అన్నీ ఉంటాయి. ఏదైనా సరే 400 rupees. సో గాయస్, మేమైతే ఫ్లైట్లోని చికెన్ కప్ నూడిల్స్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఒక కాఫీ కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చారు 400కి కాబట్టి. అండ్ లంచ్ టైం కాబట్టి మేమైతే కప్ నూడిల్స్ తీసుకున్నాం. బాగుందా? వాటర్ ఎక్కువ వేస్తారు గైస్. వాటర్ ఎక్కువ వేస్తారు గైస్, కొంచెం ఉప్పు సరిపోలేదు, బట్ బాగానే ఉంది. ఆకలి వేసినప్పుడు, కడుపు మాడినప్పుడు ఏదైనా తినేయాలి.
కొంచెం కొంచెం దిగుతుంటే మాకు సిటీ కనిపిస్తుంది గాయస్. ఎస్ గైస్, అన్ని చిన్న చిన్న ఉన్నాయి, అసలు ఏం కనిపించట్లేదు. వచ్చాము. దిగినప్పుడు నీకు ఉంటది. ఆల్రెడీ దిగుతున్నాం కదా, ఎంత ఇది కదా. ఇది గట్టిగా ప్లాన్ చేస్తారు అయితే. అమ్మ నా ఊపిరి గాల్లోకి వెళ్ళిపోతుంది, అటు ఇటు ఊగిపోతుంది. ఆర్తి ఆర్తి బాబు వెళ్ళిపోతుంది ఫాస్ట్. ఆర్తి అంటే గాయస్ ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టు చెవులో గాలి వెళ్ళిపోతుందా? చెవులకి అసలు ఏం అనిపించట్లేదు అసలు. ఇటు పక్క ఉండిపోతుంది, ఇటు మోసం. అది అది చాలా హై స్పీడ్లో వెళ్తుంది. ఇక్కడ అలా కూర్చున్నట్టున్నాం కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. జయ్యమని నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా నేనే భయపడిపోతున్నాను. ఏంటే వచ్చేసాం వచ్చేసాం. Guys, really so. నౌ వీఆర్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో అయితే ఉన్నాం అనమాట మేము. సో ఇప్పుడే మా బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. మన వైజాగ్ ఎయిర్పోర్ట్స్ మీద ఈ బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ చాలా పెద్దవి కాబట్టి గేట్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయని చాలా దూరం వాకింగ్కే సరిపోతుంది. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, బెంగళూరు వస్తే మన అక్క బావ వాళ్ళ ఇల్లు ఉంది. సో అక్కడికి అయితే తప్పకుండా వెళ్తాము. టైం అయితే 1:45. గైస్, ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో సమోసా పార్టీ అన్న దగ్గర మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా అన్ని కూడా ట్రై చేసి మన రీజనబుల్ ప్రైజెస్గా ఉంది. సో కొంచెం లిమిటెడ్ తీసుకున్నాం ఎలా ఉంటుందని. బట్ బాగున్న తర్వాత ఇంకేదైనా ఆర్డర్ చెప్దామని అయితే వెళ్ళాను. కానీ ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అక్కడ స్టాఫ్ కూడా. సో నేను ఒక చికెన్ పాప్కార్న్ అండ్ ఆలు టిక్కీ చెప్తే పర్లేదు మేము కాంప్లిమెంటరీగా ఇస్తాము మీ సబ్స్క్రైబర్స్ అని చెప్పారు. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ వస్తే తప్పకుండా సమోసా పార్టీ అన్న దగ్గరికి మాత్రం రండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ ఎంత బాగా లవ్ చూపిస్తున్నారంటే. ఇది కూడా స్పెషల్ మేము తీసుకోండి అని చెప్పి చాలా బాగా మాట్లాడుతున్నారు. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒక ప్రమోషన్ కూడా కాదు, జస్ట్ రాగానే మిమ్మల్ని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసామని గుర్తుపట్టి వాళ్ళే ఇచ్చారు. ఇదైతే ఇంకా కేక, నిజంగా మన KFC ఇవి తిన్నట్టు అనిపించింది. హాయ్ బాబా, ఎలా ఉన్నావు? సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ ట్రావెలింగ్ బ్లాగ్ సగం వరకు చూసారు కదా. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము వైజాగ్ టు బెంగళూరు వచ్చేటప్పుడు పావని ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూసారు, దాని ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఇప్పుడు మళ్ళీ రీకంటిన్యూ అవుతుంది బ్లాగ్. అదేంటంటే బెంగళూరు టు వైజాగ్. సో అది ఇండిగో ఫ్లైట్, ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్. అది మార్నింగ్ టైం, ఇది నైట్ టైం. ఇండిగో మీద ఎయిర్ ఇండియా ఇంకా ఫాస్ట్ వెళ్తుంది, హై ఫీట్ వెళ్తుంది అనమాట. సో ఈసారి పావని రియాక్షన్స్ చూడాలంటే దీన్ని కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. A few moments later. అసలు స్లోగా వెళ్తుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అమ్మో భయం వేసి ఒకేసారి ఎగిరిపోద్ది గాయస్. ఫస్ట్ టైం భయపడింది, ఇప్పుడు బాగుంట. చెవులు ఏం పని చేయట్లేదు గాయస్. స్పీడ్గా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. Much later. వచ్చేసాం. ల్యాండ్ అయిపోయా. ఇంకా అయిపోయింది ఆల్రెడీ. I expected this expression. రాగట్లేదా? సీట్ బెల్ట్ లాక్కెళ్ళిపోతుంది. నువ్వే ముందుకు వస్తున్నావు. Yes guys, we landed. మిగతాది బయటకు వచ్చి
గైస్ మేమైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు పావనికి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎలా అయిందో ఒకసారి కనుక్కుందాం. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపించింది, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం ఏం అనిపించలేదు. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోలేను. నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఆర్తితో చేశాను, అసలు నా లైఫ్ లో అసలు మర్చిపోలేను. ఇంకా తర్వాత ఎక్కుతాము లేదనేది తర్వాత మ్యాటర్, అది ఎవరితో ఎక్కుతాము ఏంటో ఎవరికి తెలియదు కదా. సో ఫస్ట్ టైం ఆర్తితో ఎక్స్పీరియన్స్ చేయడం, ఆర్తి నన్ను ఫ్లైట్ ఎక్కించడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి, అండ్ లవ్ యూ. అండ్ ఆంటీకి మౌనికి కూడా ఈ 5 days ట్రిప్ నన్ను మంచిగా బెంగళూరు తీసుకొచ్చి నన్ను మంచిగా హ్యాపీగా చూసుకున్నారు. అక్కడ బాబా వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు, ఒక సొంత ఫ్యామిలీలా అన్నమాట. ఈ అమ్మాయి వేరు వాళ్ళ ఫ్రెండ్ కదా అలా ఏం కాకుండా మంచిగా చూసుకున్నారు. ఏం కావాలంటే అదే మంచిగా బయటికి తిప్పారు. వన్ ఆఫ్ మై డ్రీమ్ అన్నమాట. సో అది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి ఫర్ దిస్ వండర్ఫుల్ ట్రిప్. సో అది గైస్ పావనికి అయితే ఈ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగా నచ్చింది. తనకి ఇచ్చిన సర్ప్రైజెస్ అన్ని చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా ఫ్యూచర్ లో ఎవరి నుంచి వస్తుందో ఏంటి వస్తుందో తెలియదు, బట్ నా వైపు నుంచి ఇలాంటి జర్నీస్ ఇలాంటి సర్ప్రైజెస్ ఇంకా చాలా వస్తాయి. బికాస్ షీఈస్ ద ఓన్లీ వన్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ ఇంకా మన ఫ్రెండ్స్ ఇంకా పూజ హర్ష కూడా ఉన్నారు. తినని తీసుకెళ్ళినట్టే వాళ్ళని కూడా ఏదో ఒక రోజు తీసుకెళ్ళి మంచిగా వాళ్ళ హ్యాపీనెస్ ని కూడా నేను చూడాలి. ఇంకా మన కజిన్స్ కూడా ఉన్నారు. సో ఇప్పటికి ఇంకా ఒక 4 members అయిపోయారు, శోభ, మను, మౌని, పావని. సో ఈ 4 అయిపోయారు కదా. నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా ఈ ఇయర్ లో కవర్ చేసి వాళ్ళందరినీ హ్యాపీ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ తో కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్.